ఏంటి సూత్రం ఎక్కమ్మ టెంకి? మీరు నా వల్ల చాలా బాధపడుతున్నారండి. బాధపడితే ఏంటి, బట్టలు సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోతావా? లేదు, ఇంకొకళ్ళే ఇంటికి తీసుకొస్తా. ఎవరినే? మీకు ఇంకో పెళ్లి చేయనా? ఏంటిది అర్థం మార్చింది? అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అబ్బా, నా భర్త సంతోషం కోసం ఏవైనా చేస్తా. నా ఫ్రెండ్ రమ్యని చేసుకుంటారా? దానికి ఇంకా పెళ్లి కాలేదు. మీ ఫ్రెండ్ రమ్య బాగానే ఉంటదే, 2-3 సార్లు కలిసినప్పుడు బాగానే మాట్లాడింది. మనం అంటే ఇంట్రెస్ట్ ఉందనుకుంటా. ఇంకే నన్ను వెళ్ళి మాట్లాడమంటారా? మాట్లాడేస్తావా? నువ్వు చేసుకోవే, నువ్వు చేసుకో. కనుక్కోవా? చాలా రక్షణ చేస్తున్నాడు. శ్రీని గారు, శ్రీని గారు. ఏంటి వాళ్ళ పాత వాళ్ళందరూ రిపీటెడ్ సీరియల్లో మళ్ళీ రిపీట్ అవుతున్నారు? శ్రీని గారు ఎక్కడ ఉన్నారమ్మా? మీరెందుకు వచ్చారమ్మా? గుళ్ళో దేవుడి దగ్గరికి ఎందుకు వచ్చారంటే ఏమని చెప్తాం, దర్శించుకోవడానికి వస్తాం. ఏమో, కొత్త పాపాలు చేయడానికి పాత పాపాలు కడిగేసుకోవడం కూడా వస్తారు. సరిగా మాట్లాడితే మీ సంపాదన ఏమన్నా కరిగిపోద్దా అండి? మాకేం కరిగిపోదండి. మా బావతో ఏమన్నా ప్లాన్లు వేస్తే మీ ఆవిడ చేతిలో మీకే పెరిగిపోద్దండి. ప్లాన్లేంటి? ప్లాన్లేం లేవు. సీన్ గారు, సీన్ గారు. కంగారు ఈవిడ పెద్ద 007 రా బాబు. సీన్ గారు, సీన్ గారు. ఇప్పుడు ఈయనెందుకు వచ్చాడు? అర్జెంట్ గా అక్కకు చెప్పాలి. సీన్ గారు, సీన్ గారు. హాయిగా కూర్చుని ఉయ్యాలు ఊగుతున్నారా? నేను కూడా ఊగుతా. గయ్యాల్లాంటి పెళ్ళం ఉన్నప్పుడు ఉయ్యాలు ఊగితే బీపీ కంట్రోల్లో ఉంటుంది. పెళ్ళాలే కంట్రోల్ చేసే ప్లాన్ వేశారు, ఇంకా బీపీ ఎక్కడి నుంచి వస్తుందండి? మీ మైక్ ఐడియా అదిరిపోయింది. మా ఆవిడ మూమెంట్స్ అన్ని నాకు క్లియర్ గా తెలిసిపోతున్నాయి. మీరు చెప్పినట్టు దాన్ని లెక్క చేయడం మానేశాను. కుక్క పిల్లలా తిరుగుతుంది నా వెనకాల. అబ్బో, ఈ ఆనందంతో కరాటీ నేర్చుకుంటున్నాను తెలుసా? ఎందుకు? దాని మీద మనకు కొన్ని పాత పగలు ఉండిపోయినాయి కదా, కరాటీ చేసి స్కూల్లో పొడిచేద్దామని. అప్పుడు ఆవిడ ఏ వేడి వేడి అట్ల పైన పట్టుకున్న ఫైటింగ్ లో దిగింది అనుకోండి, కరాటే మొత్తం కట్టగట్టి కాలిపోయిన చేతులు కట్లు వేసుకోవాలి. మరి మా ఆవిడ నా మాట ఏంటంటే నాలోంచి హీరో బయటకు వచ్చేస్తున్నాడంటే ఫైట్ లో చేసి వెళ్ళిపోతుంది. నీకు పెద్ద పుల్ తెలుసా? తెలుసు, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్లో ఉంటది. అది మోటేసి ఏం చేస్తుంది? లటక్క నోట్లో వేసుకుంటది. పెళ్ళాలో జియోగ్రఫిక్ ఛానల్లో ఉండరు, మన కొంపలోనే తిరుగుతారు. అంటే వెయిట్ చేసి బొక్కలు ఇరిగిపోలా కొడతారు. అంటే మనం నాటకం ఆడుతున్నట్టే ఆలు నాటకం ఆడుతున్నారని మీ అనుమానమా? అనుమానం కాదు, పచ్చి నిజం. అయ్య బాబాయ్, మా ఆవిడ భయపడిపోతాను. ఓ రెచ్చిపోయాను. ఇప్పుడు నాకు భయపెడుతుందేటి? అసలు మనం ఈ ప్లాన్ ఎందుకేసాం? ఎందుకేసాం? ఆషాఢ మాసంలో ఆఫర్లు ఎక్కువ ఉంటాయి, వాళ్ళు చేసే షాపింగ్లకి మన డైపర్లు తడిసిపోతాయి. అదే కదా మీటింగ్ లో మాట్లాడుకున్నాం. అవును, కానీ ఆషాఢ మాసానికి మనం ఆలని లెక్క చేయకపోవడానికి సంబంధం ఏంటి? ఇప్పుడు చిన్న గీత గీసాం, దాని కింద పెద్ద గీత గీసాం. మీరు ఏ గీతం చూస్తారు? ఆబ్వియస్లీ పెద్ద గీతనే చూస్తాం. ఆషాఢ మాసం ఆఫర్లో చిన్న గీత, మనం వాళ్ళని లెక్క చేయకపోవడం పెద్ద గీత. కామన్ గా కాన్సన్ట్రేషన్ అంతా ఆఫర్ల మీద మానేసి మన మీద పెడతారు. ఈ లోపు ఆషాఢ మాసం అయిపోతుంది. అది మైండా గ్రైండా? అన్ని ఐడియాలు అలా రుబ్బుతున్నారండి బాబు, మమ్మల్ని కూడా కాపాడుతూ. లేదంటే మీ ఆవిడ ఆఫర్ లిస్ట్ పెట్టుకుని మా ఆవిడ దగ్గరికి వస్తుంది. ఈ సిచ్యువేషన్ వాడుకుని మనం ఎక్స్ట్రా రివెంజ్ తీర్చుకునే అవకాశం ఏమీ లేదంటారా? మర్డర్ అయిపోయేదాకా మీకు మనశ్శాంతి లేదంటాను. మీరేంటండి బాబు మాట్లాడితే మర్డర్ అంటారు? యావండి, ఎక్స్ట్రా రివెంజ్ అన్నారు కదా, తీర్చుకుంటే ఏమవుద్దో చిన్న డెమో చూద్రిగా ఉండండి. యావండి, చారి గారు, మీ పాద పద్మములకు ప్రణామాలు. పతి పాదాల కంటే ఓకే, నా పాదాలకి ఎందుకండి? మగవారు ఎవరైనా సరే మహానుభావులే. అస్సలు నమ్మకండి, బావిలో దూచేద్దాం. మీ ఆవిడ గారు బాగున్నారా? బాగుండే ఉంటారు లెక్క. అస్సలు టచ్ లేనట్టు అలా అడుగుతున్నారేటండి? అదే మరి నటనంటే. యావండి, లేదండి, మొన్న మీ కాళ్ళకు మంచం కోడు తగిలింది కదా, మీ కాళ్ళకు మంచం కోళ్ళ దోషం ఉందని పంచాంగంలో చదివానండి. అయితే ఇప్పుడు ఏం చేయాలంట? ఆపకుండా 3 రోజులు రోజుకి 30 సార్లు మడి నీళ్లతో కడిగి తడి లేకుండా తుడవాలి. ఏటిని మంచకోళ్ళ? కాదండి, మీ కాళ్ళని. మంచం చుట్టూ నువ్వు తిరుగుతావు కోళ్ళగా. ఏమనుకుంటున్నావు అసలు నువ్వు? వదలండి సార్ గారు, ఇది రోజుకు 30 సార్లు కడుక్కుంటా కూర్చుంటే నేను కాళ్ళు ఖాళీగా పెట్టుకుని కూర్చోవాలా? బావి ఇదంతా నీకోసమే కదా. మాసం కొట్టినట్టు కొట్టేస్తాను మధ్యలోకి వచ్చావంటే నువ్వు.
నువ్వు పూజలు చేయి, వ్రతాలు చేయి, ఏమన్నా చేయి, నాకు నచ్చినట్టు చేయి. ఏంటే ఆ లుక్ ఏంటే? నీ పాతివ్రత్యం ఉపయోగించి నన్ను చెప్పించేద్దామని చూస్తున్నావా? అయ్యో లేదండి. అయ్యో లేదండి, ఎదవా ఓవర్ యాక్టింగ్ చేసావంటే నీ బదులు దానికి పడతాయి. మధ్యలో నేనేం చేశాను? మరి ఎందుకు వచ్చేవి దీన్ని కూడా? పోనీ ఓ పని చేస్తానండి. ఆహా. మీరు టిఫిన్ చేసేటప్పుడు కాళ్ళు ఖాళీగా ఉంటాయి కదా, అప్పుడు ఓ 10 సార్లు కడుక్కుంటా. మీరు భోజనం చేసేటప్పుడు కాళ్ళు ఖాళీగా ఉంటాయి కదా, అప్పుడు ఓ 10 సార్లు కడుక్కుంటా. మీరు పడుకున్నప్పుడు కాళ్ళు ఖాళీగా ఉంటాయని కడిగేసి నిద్ర చెడగొట్టేస్తావా? శ్మశానంలో చాలా మంది కాళ్ళు ఖాళీగా చాపుకుని ఉన్నారంటే వెళ్ళి కడిగి. అయ్యో లేదండి. అయ్యో లేదండి, ఎదవా ఓవర్ యాక్టింగ్ చేస్తుంటే మళ్ళీ కొడతాది అది. మధ్యలో నేనేం చేశాను? మరి ఎందుకు వచ్చేది దీన్ని కూడా? ఏంటి సూత్రం నీ ఎంకమ్మ టెంకి? మీరు నా వల్ల చాలా బాధపడుతున్నారండి. ఆహా, బాధపడితే ఏంటి, బట్టలు సర్దుకుని పుట్టింటికి వెళ్ళిపోతావా? లేదు, ఆ. ఇంకొకళ్ళనే ఇంటికి తీసుకొస్తా. ఎవరినే? మీకు ఇంకో పెళ్లి చేయనా? ఏంటిది అర్థం మార్చింది? అక్క ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అబ్బా నా భర్త సంతోషం కోసం ఏవైనా చేస్తా. ఈయన నా ఫ్రెండ్ రమ్యని చేసుకుంటారా? దానికి ఇంకా పెళ్లి కాలేదు. మీ ఫ్రెండ్ రమ్య బాగానే ఉంటదే. 2-3 సార్లు కలిసినప్పుడు బాగానే మాట్లాడింది. మనం అంటే ఇంట్రెస్ట్ ఉందనుకుంటా. ఇంకే నన్ను వెళ్ళి మాట్లాడమంటారా? మాట్లాడేస్తావా? నువ్వు చేసుకోవే, నువ్వు చేసుకో. కనుక్కోవా? చాలా రక్షణ చేస్తున్నాడు. అదేంటి అది అలా వస్తుంది? నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే కట్నం తీసుకోకూడదా? 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 తీసుకోవచ్చు. చెప్పు దానికి. ఎక్కువ చేస్తే ఎన్ని పోసుకు ఎదురు కర్ర కట్టి ఏట్లు విసిరేస్తా. అదో పండుగ మొహం ఇది నువ్వు. చెప్తానండి. ఎలాండే వెళ్ళి పూజలు చేసుకోండి. అలాగే. ఎలాండే? వెళ్ళిపోయిందా? సీను గారు ఏంటండి ఆ విశ్వరూపం? హడిలిపోయారండి. ఆడిలిపోయారా? ఆ, పెళ్ళాలకి యాక్టింగ్ లో అవార్డులు ఇస్తే ఇంటికి 100 వస్తాయి. ఇప్పుడు దాకా ఎంత రెచ్చగొట్టినా అంత కాముగా ఎందుకుందో తెలుసా? దాని రిజల్ట్ ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. మరీలో కేంద్రం చూస్తారు మీరు. వీడు ఓవర్ యాక్షన్. అమ్మా, నాకొచ్చే కోపానికి ఇది కత్తి తీసుకొని కస చేసుకుంటావా? ఎక్కడికి? ఆడి పక్కన చారిగాడిని కూడా కలిపి పడుతా. చూసారా? క్యారెక్టర్ చంపుకొని కామ్గా యాక్ట్ చేస్తుంటే మరీ రెచ్చిపోతున్నాడు. బొచ్చు బీగిన కోడిలా ఏదో పుచ్చు మొహం ఇడును. తిడుతున్నారండి. ఇంకా ఉంటదండి, చూడండి. రెండో పెళ్లి చేసుకుంటావా అంటే ఆడి బాడీలో ఏరియేషన్ చూసావానే? రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్ లో తెగ వంకర్లు తిరిగిపోతున్నాడు. అమ్మా, అనుకున్నవన్నీ అవని ఒక్కొక్కడిని కొత్త తార్ రోడ్డు మీద రోడ్ రాళ్ళతో కంకర తొక్కిస్తారు. అలా తొక్కించేస్తా. సీను గారు తొక్కించేస్తారంటండి. తట్టుకోండి ఏనండి. కాళ్ళు కడిగి పూజ చేస్తానంటే ఖాళీగా కూర్చోవాలా అంటాడా? ఏది ఇరిచి కుక్కర్లో పెట్టేస్తా. సీను గారు కుక్కరంట. తేడా వస్తే డ్రమ్ములు సూట్ కేసులు కూడా వస్తాయి. ఏనండి. హలో మమత గారు. వచ్చాడు. నా మూడు బాగుంటే తిరిగి మీ ఇంటికి వస్తాడు, లేదంటే అట్నుండి అట్టే. మీ ఆవిడే కేసు అయితే చూసుకుంటుందంట. మీరేమో కరాటేసేసి కొళ్ళ పొడిచేస్తానంటున్నారు. మమత గారు, మొగుళ్ళందరితో పిక్నిక్ ప్లాన్ చేద్దాం. మినీ బస్ ఒకటి మాట్లాడదాం. మనందరం దిగిపోదాం. బస్సే లోయలోకి తోసేద్దాం. కేసు యాక్సిడెంట్ లో కొట్టుకుపోద్ది. అది అసలైన పిల్లలు అలా ఉంటారు. తొక్కలో సిల్కు చీరల కోసం తెలుసుకు అవసరం అండి. రిస్క్ చేయకపోతే ఈ పిల్లలు మనల్ని రస్కు నవ్వినట్టు నవ్వులేస్తారో. మీరు అనవసరంగా భయపడి ప్లాన్ అంతా బిస్కెట్ చేసేకండి.